guys, namaste. Welcome back to Join with Harsha. ఈ రోజు యాక్చువల్లీ సాటర్డే లైక్ ఈ రోజు నైట్ మనం 9:30కి ఒక ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నాను అనమాట. లైక్ ఈ రోజు ఆఫీస్ 9 to 4 బట్ 4:30కి అలా లాగౌట్ చేస్తా. సో ఇప్పుడు పీజీకి చేరుకోగానే మనం దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 6 గంటలు అయితే కావస్తుంది. ఇంకా మనం పీజీ చేరుకోవడానికి ఇంకొక 40 నిమిషాల టైం అయితే పట్టొచ్చు. పీజీ చేరుకున్న తర్వాత మనం ట్రిప్ కి సంబంధించిన లైక్ బడ్జెట్ ట్రిప్ కి ఏమేమి తీసుకెళ్ళాలి, అసలు మనం సండే వన్ డే ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం అనే పూర్తి విషయాల కోసం మీరైతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. లైక్ బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలి, అలానే మనకు ఏదైనా వన్ డే ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఎసెన్షియల్స్ థింగ్స్ ఏమేమి క్యారీ చేయాలి, అండ్ ఆ వన్ డే ట్రిప్ ని ఏ విధంగా టైం షెడ్యూల్ చేసుకోవాలని అన్ని విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం దుడ్బల్లాపూర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టికెట్ కౌంటర్ ఒకటే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 వెళ్ళాలి. చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు దుడ్బల్లాపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. దుడ్బల్లాపూర్ నుంచి మనకు హుస్పేట్కి టికెట్ వచ్చేసి 130 రూపాయలు అయితే ఉందన్నమాట, 130 రూపీస్. నా జర్నీని ఎస్ఎంవిటి లేదా కేఆర్పురం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. కానీ నేను దుడ్బల్లాపూర్ నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర మంత్లీ పాస్ అనేది ఉందన్నమాట. లైక్ పీజీ నుంచి ఆఫీస్ వెళ్ళడానికి ఒక మంత్లీ పాస్ లైక్ 1200 పెట్టి మంత్లీ పాస్ అయితే తీసుకున్నా. సో ఇక ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్లో నేను అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి దుడ్బల్లాపూర్ అక్కడ 92 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ దుడ్బల్లాపూర్ కిలోమీటర్స్ వచ్చేపాటికి 133 కిలోమీటర్స్ అవుతుంది. సో 32 కిలోమీటర్స్ మనం సేవ్ చేయొచ్చు లైక్ దుడ్బల్లాపూర్ నుంచి జర్నీ స్టార్ట్ చేసినట్టయితే. ఇంకెళ్ళిన దగ్గర మంత్లీ పాస్ ఉంది కాబట్టి అదేదో దుడ్బల్లాపూర్ చేరుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్లయితే దాదాపు లైక్ 40 రూపాయల నుంచి 45 రూపాయలు మనమైతే సేవ్ చేయొచ్చు ఈ జర్నీలో. లైక్ ట్రైన్ టికెట్ తగ్గుతుంది. తర్వాత మనకు లైక్ ఈ జర్నీ కూడా మనకు ఎస్ఎంవిటి నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, అక్కడికి ట్రైన్ మనకు 10 గంటలకు వస్తుంది అనమాట. లైక్ 9:30కి వచ్చి ట్రాక్ పై ఉంటుంది, 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. అదే దుడ్బల్లాపూర్ అనుకోండి 10:44కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో మనకు 40 నిమిషాలు కూడా చాలా లైక్ జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా చేయొచ్చు. మరి అంత టెన్షన్ పడి స్టేషన్ చేరుకునే అవసరం ఉండదు అనమాట. ఇంకా ఈ దుడ్బల్లాపూర్ రైల్వే స్టేషన్లో చేరుకున్న తర్వాత ఏంటంటే, నాకు రైల్వే స్టేషన్ అయితే మరీ అంతగా ఏం నచ్చలేదు. లైక్ ఫెసిలిటీస్ ఏం లేవు, మరి అంత నీట్గా కూడా లేదు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ చార్జెస్ కూడా ఏం లేవు అనమాట. ఇంకా లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే స్టెప్స్ దగ్గర ఏదైతే స్కై వాక్ ఉంటుందో అక్కడ లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు. చాలా పూర్ అనిపించింది ఫెసిలిటీస్లో మాత్రం. బట్ మనమేం ఇక్కడేం ఉండం, జస్ట్ జర్నీ కోసమే కాబట్టి. బట్ ప్రయాణికులకు ఏది లేకపోయినా కూడా టాయిలెట్స్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు. యాక్చువల్గా మన జర్నీ దుడ్బల్లాపూర్ నుంచి హంపీకి అయితే స్టార్ట్ అయింది. బట్ ప్రస్తుతానికి మనకు కూర్చోవడానికి అయితే సీట్ అయితే దొరకలేదు అనమాట. చూడాలి వెళ్ళకపోతే ఏమన్నా సీట్ దొరుకుతుందా అనేసి. షూర్గా దొరుకుతుందనే అనిపిస్తుంది. హిందూపూర్లో చాలా మంది దిగుతారు అనమాట. బికాస్ అక్కడ హిందూపూర్లో శ్రీరామనవమి బాగా చేస్తారు కాబట్టి చాలా మంది ఎక్కడికే వెళ్తున్నారు. సీట్ దొరికే వరకు మనం నిల్చొనే ఉండాల్సి ఉంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మనం 7 o'clockకి కరెక్ట్గా అయితే రీచ్ అయ్యామన్నమాట. లైక్ హుబ్లీ మైసూర్ ఈ ట్రైన్లో. ఇది హుబ్లీ అయితే వెళ్తుంది లాస్ట్ స్టేషన్. సో ఎగ్జాక్ట్గా మనం హుస్పేట్ జంక్షన్కి 7 గంటలకి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వచ్చినటువంటి పని హంపి చూడాలి కదా. సో హంపి ఎక్స్ప్లోర్ చేయడానికి హుస్పేట్లో బస్ స్టాండ్ వెళ్ళేసి అక్కడ నుంచి మనం బస్ లేదా ఆటో నుంచి వెళ్తున్నాం అనమాట. హుస్పేట్ జంక్షన్ అయితే 7 గంటలకు ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనం హంపి వెళ్ళాలి. బట్ ఇక్కడే ఫ్రెష్ అప్ వేసి వెళ్తే బాగుంటుంది. లైక్
ఫోన్ కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకొని చూడాలి ఈ రైల్వే స్టేషన్లో మనకి ఏదైనా ఫ్రెష్ అప్ అవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో. ఉంటే షూర్గా మనం యూటిలైజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం హంపి చేరుకుంటాం. అక్కడ నుంచి చాలా ప్రదేశాలు అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తప్పకుండా మీరు ఈ బ్లాగ్ని పూర్తిగా చూడాలి, సపోర్ట్ చేయాలి. నేను లైక్ ఎలా ట్రావెల్ చేశాను సాటర్డే అండ్ ఈ సండేని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా చేయబోతున్నా అన్ని కూడా మీరు చూడబోతున్నారు.